ఇట్లను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారునకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉన్నాడు. అలాగే నేను ఈ స్థలానికి వచ్చేటప్పుడు నాకు ఈ మాట దేవుడు మరి ఇచ్చాడు. అయితే ఈ తండ్రి ఇప్పుడు ఈ పిల్లాడు పేరు బాబీ వాళ్ళ ఫాదరు ఒకసారి వచ్చారు మా ఇంటికి, చర్చికి వచ్చారు. అయితే ఆయన చాలా నాగేశ్వరరావు గారు, నాకు కూడా గుర్తుంది పేరు, ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన చూసినప్పుడు నాకు ఆయన చాలా మంచి వ్యక్తి అన్నట్టు నాకు అర్థమయ్యింది. చాలా మంచి వ్యక్తి, చాలా జాగ్రత్తగా మౌనంగా చక్కగా వంగిపోయి ఉన్నారు అనుకోండి. అలాగ వచ్చి చక్కగా పలకరించారు, చక్కగా మాట్లాడారు. ఆయన ఆ సౌమ్యమైన గుణం నేను అది అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని మీ నాన్నగారు చాలా మంచివారు బాబీ అని చెప్పా. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత దేవుని మరి ఇష్టం ఏమై ఉందో నాకు తెలియదు, కానీ ఆయనే దేవుణ్ణి తీసుకున్నప్పుడు నేను చెప్పాను, ఈ పిల్లోడికి వివాహం జరిగిన తర్వాత నేను చెప్పాను, మీ నాన్న నీ కడుపున పుడతాడా బాయ్ అన్న. ఎందుకంటే ఆయన యొక్క మంచి గుణాలతో, ఆయన మంచి మనసుతో ఒక కుమారుణ్ణి ఈ బాబీకి దయచేయాలి అనే ఉద్దేశం నా హృదయంలో ఉండి నీకు మీ నాన్న పుడతాడు అన్న. మరి నిజంగానే పుట్టిన తర్వాత చూశాను నేను, ఫోటో తీసుకొచ్చి నా ముందు పెట్టారు. పూర్తిగా పోలికలన్నీ అవే. యేసుక్రీస్తు పోలికలు మనలో ఉన్నట్లుగా, తండ్రి అయిన యెహోవా దేవుని పోలికలు మనలో ఉన్నట్లుగా మరి ఆ బిడ్డకి వాళ్ళ తాత పోలికలు ఆ కుమారునికి ఇచ్చారు.